అది జెన్యున్ ఇట్లా నెమరు వేసుకుంటూ ఉంటారు. కాబట్టి అది బట్టి బట్టి చెప్పినట్టు డైరెక్ట్ అన్నారు అనమాట. చెప్పిన ఒక కవిత్వం డైరెక్ట్ రాస్తారా, వారు రాతంతా కూర్చొని రాస్తారు కదా, అట్లా ఈ నెమరు వేసినట్టు మాటలు మాట్లాడుకుంటూ అంటారు. ఏంది గట్లయిందట, ఈ నా గట్లయింది అని విచారించుకుంటూ అంటారు ఇద్దరు ఫ్రెండ్స్. అది సెట్టింగ్ కాదు, బట్టి బట్టి చెప్పినట్టు చెప్పారనమాట. అనుకరణ కాదు, జెన్యున్గా అలా వస్తూ ఉంటుంది మనసుకు. ఇట్లయింది అని బాధలు చెప్పుకుంటూ ఉంటారు కదా, జెన్యున్గా చెప్తూ ఉంటారు. ఇగో మీరు కెమెరా ముందు ఇలా చెప్పండి ఒక విషయాన్ని, ఇలా చెప్తే అది కూడా ఒక చక్కగా వేరే వాళ్ళు ఏదైతే చెప్తారో అలా ఉంటుంది. అంతేగాని అనుకరించకండి. ఎవరన్నా వేరే వాళ్ళ యూట్యూబ్ని మాత్రం అనుకరించకండి. చెప్పిన గూగుల్ ఇమేజెస్ అందంగా ఉంటాయి, అవి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, అలా వాడకండి. మనం జెన్యున్గా పెట్టాలి. మనమే స్టిల్స్ ఇచ్చి పెడితే ఎట్లుంటుంది, అలా నేర్చుకోండి, రియల్గా పెట్టండి. మరి అవి గూగుల్ ఇమేజెస్ ఎలా పెడుతుంటే వివిధ సందర్భాలు సమయంలో వాళ్ళు స్పందించే స్పందన బట్టి ఆడుంటాయి. ఉంటే మనం మనకు అనుకూలంగా మనం వాడుకుంటున్నాం, కానీ వాళ్ళ సమయ సందర్భాలను బట్టి వాళ్ళు అలా స్పందిస్తూ ఉన్నట్టు పెడతారు. అంటే అట్లా పెడతారు, దిగుతారు. కాబట్టి మనం కూడా సమయ సందర్భాన్ని బట్టి అలా స్పందించాలి. అంటే ఇప్పుడు హిందీ ఉన్నది, హిందీ సినిమా పోతే మనకి హిందీ రాదు, పక్కడు నవ్వుతుంటే మనం నవ్వుతాను. ఏమవుతుంది, వాడు నవ్వుతే మనకు తెలిసిందా, అది నటనే కదా, అది ఓటమే కదా, అలా సంతోషం ఉంటుందా, వాడు ఎందుకో నవ్వుతా అంటే నువ్వు నవ్వుతాను. మరి వాడేది పక్కడు ఎందుకు నవ్వుతుంటే హిందీ వచ్చి కాబట్టి వాడు నవ్వుతూ ఉంటుంది ఆ సమయ సందర్భం బట్టి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నొప్పి పెడితే మనం బాగా అరుస్తాం, కోపం అయితే కొడతాం, భయం అయితే పారిపోతాం, ఓ దయ్యం చూస్తే ఒంటరిగుంటే అరుస్తాం. ఇవన్నీ కావాలని ఎవడో అరిచినాన్ని వస్తామా, నటిస్తామా, జెన్యున్గానే ఏర్పడతాయి కదా. ఇగో ఇలాగా ఒక ఆర్టికల్ చదవడం అలాగే చదవండి, అలాగే దాన్ని చెప్పడం అలాగే చెప్పండి. చెప్పాను కదా, ఒంటరిగా మనం ఏకాంతంలో ఉంటే భయపడతాం, అరుస్తాం, ఓ దయ్యం వస్తే, పూలేస్తే, పాము వస్తే, తేలిస్తే భయపడతాం, పారిపోతాం కదా, పోను అంటాం కదా, భయపడతాం కదా. అది జెన్యునే కదా, అలా ఏర్పడుతుంది. నటిస్తామా, తెచ్చిపెట్టుకొని చేస్తామా, ఫ్యాషన్ చేస్తామా, చెయ్యం కదా. అలా కంటెంట్ కూడా జెన్యున్గా చదవడం జెన్యున్గా చదవండి, దాని గురించి జెన్యున్గా మాట్లాడండి. ఎక్కడ తెచ్చిపెట్టుకొని నటన అనుకరించకండి. పెద్ద పెద్ద సెలబ్రిటీ లాగా, పెద్ద పెద్ద యూట్యూబర్స్ లాగా, హీరోలాగా, యాంకర్స్ లాగా, అనౌన్సర్స్ లాగా అలా నటిస్తూ మాత్రం చెప్పకండి. అలా చెప్తే అట్రాక్షన్గానే ఉంటుంది కదా, అలా కంటెంట్ ఉంటుంది, మీరు చూడరు. గుర్తుపెట్టుకోండి. కంటెంట్ కూడా ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు గూగుల్లో బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని మనం వాడుకుంటాం, కానీ వాటికి తయారు చేయగలమా, అలా తయారు చేయగలడమే కంటెంట్ అన్నమాట. అంటే ఒక ఫోటోని ఏదైతే మనం వాటిగా దిగగలిగితే అది మనం వాటిగా దిగగలుగుతాం చూసినావా, అలా చేస్తే మనం వాటిని తీసుకోవాల్సిన పని లేదు. కంటెంట్ కూడా వేరే వాళ్ళ కంటెంట్ కూడా గూగుల్ నుండి తీసుకున్నట్టుగా ఉంటుంది. అలా తీసుకోకుండా మనమే తయారు చేయాలి. అంటే ఉదాహరణకు వెబ్ క్యామ్ ఉన్నది అనుకో, వెబ్ క్యామ్లో మనం పోతూ ఉంటే పడుతుంది కదా, భయము, ఆందోళన, సంతోషము, నవ్వు, ఉత్సాహము, ఉద్వేగము, ఆందోళన, ఇవన్నీ అలా పడతాయి. అవి కావాలని చేస్తావా, చేయం. మనలో సహజ స్పందనలు. అలాగే నవ్వు, మాట్లాడడం, భయము, అరవడము, తిట్టడము, కోపంతో పోవడము, కొట్టడము, కన్నెర చేయడము, అరవడము, హేళన చేయడము, ఇవన్నీ కూడా మనం కావాలని చేస్తామా, చెయ్యం. రచనలు కావు, జెన్యున్గా మనలో కలిగే ఒక చేష్టలు, అవి స్పందనలు కదా. అవన్నీ రికార్డ్ అయితే ఎట్లుంటాయి, అవన్నీ రాసినట్ట మనలో స్పందనలే రికార్డ్ అవుతున్నాయి కదా. రాయడం కూడా, కంటెంట్ రాయడము, తయారు చేయడము అనేది ఎట్లుంటుందంటే, సహజ స్పందనను రాస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. రాస్తే కదా, రాయబడితే ఎలా ఉంటుంది, అవి వాయిస్, టెక్స్ట్ టు వాయిస్ లాగా, వాయిస్ అనే టెక్స్ట్ అయితే ఎట్లా ఉంటుంది కంప్యూటర్లో, అట్లా ఉంటుంది. మనం రాస్తలేము, మన సహజ స్పందనలే అలా పడతాను కదా. అలా చెప్పాలంట కంటెంట్ అంటే, మనం సహజ స్పందనతో మాట్లాడాలి, సహజ స్పందనగా మాట కావాలి, అంతేగాని మనం మాట్లాడకూడదు. అలా చెప్పండి. కంటెంట్ రాయడమే అంతే, కేవలం ముందు మాట్లాడడమే అంతే. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు ఏకపక్షంగా పురుషులైనా స్త్రీలైనా ఏకపక్షంగా స్వయం తృప్తిని ఎట్లా చేస్తారు, వెర్రిగా చేసుకుంటూ ఉంటారు కదా. ఒక స్త్రీ ఉన్నట్టు ఆమె మీద హస్తప్రయం చేసినట్టు, ఆమె వీటికి సహకరించినట్టు, వీడు ఆమెను సహకారంగా శృంగారం చేసినట్టు, ఇలా వెర్రిగా ఉంటుంది. కానీ బయట శృంగారంలో స్త్రీ పురుషునికి సహకరించడు, తనకు అనుకూలంగా స్త్రీ సహకరించేలాగా ఆమెను చేయలేడు కదా. కాబట్టి ఇద్దరు కుదరదు. అలాగే స్త్రీకి కూడా అంతే, పురుషుడు సహకరించేలాగా చేయడు, ఆమెకు అనుకూలంగా పురుషుని సహకరించుకునేలాగా చెయ్యదు. అంటే ఎవరికి వారు శృంగారం చేసుకుంటారు, ఇలా వేరు. కానీ స్వయంతృప్తిలో ఇద్దరు ఒకటే కదా, రెండు ఊహ తనే కాబట్టి రెండు తనే అవుతాడు కాబట్టి శృంగారం బాగుంటుంది ఊహలో. కానీ వాస్తవంలో వేరేలా ఉంటుంది, వేరు కాబట్టి ఒకరికొకరు సహకరించుకోరు, అది కంట్రోల్ చేసుకోలేరు, వేరుగా వేసేస్తారు. అయితే సినిమాల్లో ఇద్దరు అన్నట్టు ఊహ తను రెండు ఎట్లుంటాడో, రెండు ఊహించుకొని తనే ఎలా అయితే విజృంభిస్తూ ఉంటారో, ఏకపక్షంగా హస్తప్రయోగం ఉంటారు కదా స్వయం తృప్తిలో, ఆ విధంగా ఉంటుంది అన్నట్టు సినిమాలో. అదే నేను శృంగారం గురించి చెప్తున్నా. మీద కథలు కానీ, సన్నివేశాలు కానీ, అది విషాదం, ఆనందము, సంతోషం, ఎగురుడు దుంకుడు, లవ్ స్టోరీ, గొడవలు, ఫైట్లు, ఏదైనా ఇలాగ ఉంటుంది అంట. ఇప్పుడు స్వయం తృప్తిలో ఏకపక్షంగా ఎలా అయితే వెర్రిగా వేస్తారో అలా ఉంటుంది. అలా శృంగారం ఉండదు, స్త్రీ పురుషులు అట్లా చేయరు శృంగారంలో.
స్వయం తృప్తి అంటే ఒక్కరి కాబట్టి రెండు వాళ్ళే అయి ఉంటారు. స్త్రీ పురుషుడు రెండు వాళ్ళే ఊహించుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ తనకు నచ్చిన విధంగా చేస్తారు. కానీ బయట ఉండదు కదా, స్త్రీ వేరు పురుషుడు వేరు కదా. కాబట్టి ఒక్కరికొకరు సహకరించుకోవడం, ఒకరి ఇష్టాలు తీరు ఒకరు వ్యవహరించడం ఉండదు. కానీ ఊహలు ఎట్లుంటుంది స్వయం తృప్తిలో ఆ విధంగా కథ ఉంటుంది సినిమాల్లో. విలను హీరోలాగా, లేకుంటే ప్రేసి ప్రియుల్లాగా, భార్యాభర్తల్లాగా గొడవలు ఫైటింగ్లు అన్నీ ఆ విధంగా ఉంటాయంట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలా కంటెంట్ తయారు చేయాలి. ఇప్పుడు మనం ఒక శత్రువుతో కొట్లాడుతాం అనుకో, వాడు మనల్ని కొడతాడు, మనం వాడిని కొడతాం. మనకు దెబ్బ తాకితే వాడి దెబ్బలు తాకితే వాడినాడు మన మాట మనం వాడిని, ఇట్లుంటుంది. కానీ అది మనం డబ్బులు ఇచ్చినాం అనుకో, 10 మందికి ఇచ్చి ఫైట్ చేద్దామంటే వాళ్ళు మనకు సహకరిస్తారు, మనం కొడితే పడతారు కదా. ఇగో మనం హస్తప్రయోగం అనేది ఇట్లా చేసుకుంటున్నట్టు. అదే స్త్రీ ముందు అలా చేయలేరు, ఎందుకంటే ఇది ఇద్దరు వేరు వేరు శత్రువులు కొట్లాడుకున్నట్టు ఉంటుంది. శృంగారం ఇట్లా కిరాయి డబ్బులు ఇచ్చి శత్రువులను కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే వాడు కిరాయి డబ్బులు ఇస్తే శత్రువులు మన చేతిలో పడతారు, మనం కొట్టినా పడతారు, మనం కొట్టారు కదా, వట్టిగా నటిస్తారు. అలా ఉంటుంది హస్తప్రయోగం. అంటే ఇప్పుడు ఆర్టికల్ కూడా ఒక సినిమాలు కూడా ఇలా చేస్తారంట. అంటే డబ్బులు ఇచ్చి రౌడీలను పెడితే వాళ్ళు మనం కొడతా అంటే పడతారు, మనల్ని కొట్టారు చూసినాం, అంత ఈజీగా ఉంటుంది చూసినాం, అట్లుంటుంది సినిమా. ఓకే, హీరోకు విలన్ కట్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ల మధ్య అట్లా ఉంటుంది. సినిమా లవర్స్, శృంగారం అన్నీ ఇలాగే ఉంటాయి. సో మీరు క్రైమ్ న్యూస్ అవి ఇవి యూట్యూబ్ వీడియోలు చదివి కూడా ఈ విధంగా చెప్పచ్చు అంటూ. ఓకే, వేరే ఆర్టికల్స్ చదివినా ఇలా చెప్పచ్చు. కంటెంట్ రాయడానికి మరో టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఫ్రాంక్ చేస్తున్నాం, అతను ఒక రియాక్ట్ అవుతున్నాడు, గొడవ పెట్టుకుంటా ఉన్నాడు. లాస్ట్కు దాని తర్వాత లేదంటే ఇది ఫ్రాంక్ అంటే వాళ్ళు నవ్వుతారు కదా. కానీ దాన్నే రియల్గా జరిగిందని అన్నట్టుగా మనం స్క్రీన్ మీద పెడితే ఏం నటించిన నట బాగున్నది అంటారు కదా జనం. ఫ్రాంక్ కాకుండా రియల్గా చేసిన ఏం నటించిన అంటారు. రియల్గా చూపెట్టాలి, ఫ్రాంక్ అని చెప్పట్టదు. ఫ్రాంక్ చేసి దాన్ని రియల్ అన్నట్టుగా టీవీలో పెడితే అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు కదా, బాగా చేస్తాడు ఈయనే అనుకుంటారు. ఈ విధంగా మీరు వేరే వాళ్ళ వీడియోలు చూసి కానీ, వేరే ఆర్టికల్స్ కానీ, లేకపోతే మీరు చెప్పేది కానీ, మీరు క్రియేట్ చేసిన ఆర్టికల్ కానీ, సృష్టించి రాసింది ఇలా చెప్పండి స్క్రీన్ మీద. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఫ్రాంక్ చేసి దాన్ని చేసి అది రియల్గా చేసామంటే ఎంత చక్కగా నటించండి అంటారు కదా. ఇలా ఉండాలంట మీరు చేసిన వీడియో చెప్పే విధానం. మీ ఆర్టికల్ కానీ, లేకపోతే వేరే వాళ్ళ ఆర్టికల్ చదివి కానీ, వేరే వాళ్ళ వీడియో చూసి కానీ ఇలా చెప్పండి. ఇలా చెప్తే ఇంట్రెస్ట్ ఉంటుంది వేరే వాళ్ళకి. అదే కథ ఎలా రాస్తారు రచయితలు అని అనుకుంటాం, కానీ మనం సినిమాలా చూస్తున్నాం, ఆ సినిమాను సినిమాగా చూస్తాం చూడు, అతను కూడా రచయిత లాంటి వాడు. మనం సినిమా చూస్తున్నాం, అతను రాస్తున్నాడు, అంతే తేడా అన్నమాట. ఇలాగే రాస్తారు చూసేదాన్ని బట్టి. ఇప్పుడు అమెరికా ఉన్నది, అమెరికాలో క్రికెట్ అయితేనో ఎన్నికలు అయితేనో మనకు అనవసరం కదా, పట్టించుకోం కదా, మనకేందనుకుంటాం. అలాగే సినిమాను కూడా మనకేందనే ఇంట్రెస్ట్ లేకుండా చూస్తే మనకి ఏమి ఉండదు. అలా వాటిది ఏదో పాత్రలు కదులుతాయి, బొమ్మలు అనుకుంటాం కదా. కానీ మనం ఒక ఆసక్తితో సినిమాను సినిమాగా చూస్తున్నాం లీనమే. రచయిత కూడా అలాగే రాస్తాడు, చూసేవాడు ప్రేక్షకుడు చూస్తాడు, రచయిత అలా రాస్తాడు అనమాట. ఇప్పుడు సినిమాను మనం సినిమాగా చూస్తేనే మనం రచయిత లాంటి వాళ్ళని, రాయడం వాడు కూడా రాస్తున్నాడు, మనం సినిమా చూస్తున్నాం, అంతే తేడా. ఇప్పుడు అమెరికాలో ఏదో అయిందనుకో, క్రికెట్ మ్యాచ్ అయింది, లేకపోతే అమెరికాలో కూడా ఎన్నికైతే మనకు అనవసరం అనుకుంటాం కదా. ఆ విధంగా రచయిత కూడా నాకెందుకు అనుకుంటే కంటెంట్ రాలేడు, వాడికి మామూలు విషయంలాగానే ఉంటుంది. పొద్దున్న లేస్తే ఎన్ని విషయాలు జరుగుతాయి, ఆ విషయాల్లో అని అనిపిస్తాయి అంట. కానీ వాడు మనం ఇప్పుడు సినిమాలో అయితే ఎంత ఇంట్రెస్ట్గా ఆసక్తిగా చూసి చివరి దాకా చూస్తూ స్పందిస్తూ ఆ ఏడుపులు, బాధలు, నవ్వులు, ఫైట్లు, సంతోషపడు, డ్యాన్సులు చూస్తున్నామో వాడు అంత ఆసక్తిగా స్పందిస్తూనే కథ రాస్తాడు అనమాట. వాళ్ళు రాస్తారు, మనం చూస్తున్నాం, అంతే తేడా. రచయితకు ఆడియన్కి ఒకటే సేమ్ పించ్ అనమాట. ఇప్పుడు మనం ఒక నీళ్ళ బిందె బరువు మోస్తే ఎలా ఉంటుంది, కష్టంగా ఉంటుంది కదా. కానీ దాన్ని అందులో కాలి బిందెని మోస్తూనే చూపులకు నిజంగా నీళ్ళ బిందెని మోసినట్టు నటించాలి. కానీ ఈ నటనని వాళ్ళకి అర్థం కావద్దు, నిజంగా నేను మోస్తుండేమో అనిపించాలి. అలా నటించాలంట. కాలి బిందెని అంటే ఎంత కష్టం అది, కాలి బిందెగా మోస్తాం, కానీ బరువు ఉన్న బిందెలాగా వ్యక్తులకు భ్రమ కల్పించాలి, అలా నటిస్తూ. అలాగే ఓ బియ్యం బస్తా 100 కిలోల బియ్యం బస్తాను అందులో దూది నింపి నిజంగా బియ్యం బస్తాను మోసినట్టే చూపులకు భ్రమ కల్పిస్తే ఎలా ఉంటుంది. ఒక పాట కూడా నిజంగా పాట పాడతాం కదా ఎవరైనా పెద్ద సింగర్, అలా కాకుండా ఆ ఒత్తిడి తీసుకోకుండా, నిజంగా వాడిన ఒత్తిడి నిజంగా వాడకుండా ఫేక్గా వాడుతూనే నిజంగా వాడిన ఆ ఒత్తిడి అనుభూతి అనేది, ఆ రాగం అనేది అలా తీసుకొని రావాలి మాధుర్యంగా పాటలాగా. అదంటూ సింగింగ్ చేయడం అంటే. కొందరు మగవాళ్ళు ఏం చేస్తారంటే, వయసులో పెద్ద అమ్మాయిని ఏం చేస్తారంటే ఆమెను జయించాను అని అనుకుంటుంటే, ఓడించాను గెలిచాను అని గర్వపడడానికి ఇలా చేసుకుంటారంటూ. అంటే ఆమెను ఓడించాను అంటే వీడు హేళన చేసినట్టే కదా, అంత పెద్దది నాతో పెట్టుకునేది అన్నట్టు, లేదా పెద్దదాన్ని నేను చేసిన చిన్నోన్నట్టు అని ఇలా చేస్తారు. కూడా అట్లయితే ఒప్పుకోరు ఆడళ్ళు. కానీ ఆడళ్ళు వాళ్ళంతటా వాళ్ళు చిన్నోని చేసుకుంటారు, అంటే వాని చెప్పరు కానీ చేసుకుంటారు చిన్నోడైనా. అట్లయితే చేసుకుంటారు చూసినా. కాబట్టి మనం గర్వపడడానికి, ప్రౌడ్గా ఫీల్ అయ్యడానికి, మనం విజయం సాధించాలంటే వాళ్ళని ఓడించడమే కదా, ఒక రకంగా హేళన చేయడమే. ఇలా చేస్తే వయసులో పెద్దలు చిన్నోళ్ళతో పెట్టుకోవడానికి అంత ఈజీగా ఇష్టపడరు మంచోళ్ళు. కానీ పరువు గల్లలో అట్లా చేయరన్నట్టు.
అలాగే ప్రేమ కూడా అంతే. ఒక అమ్మాయిని ఓడించినట్టు, లవ్ చేసినట్టు, గర్వపడి ఆమెను లవ్ చేసిన, ఓడించిన, నేను గెలిచిన, ఇలాంటివి చేస్తే ఒప్పుకోరు అన్నట్టు. సహజంగా అయితే అమ్మాయిలు కూడా అబ్బాయిని లవ్ చేస్తారు, వాళ్ళు ఇష్టపడతారు, దగ్గర అవుతారు. నువ్వు అలాగే దగ్గర అవ్వాలి అమ్మాయిలాగానే. అంతేగాని ఆమె జయించినట్టు, ఆమె మీద గెలిచినట్టు, ఆమెను ఓడించినట్టు అలా చేస్తే అది తప్పు అవుతుంది కాబట్టి ఒప్పుకోరు ఆడాలి. అట్లయితే ఒప్పుకోరు. సినిమాలు ఎట్లుంటుందంటే ఫైట్లు అయినప్పుడు కానీ, కథ అయినప్పుడు కానీ ఏం చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ చెట్లు, గుట్టలు ఉంటాయి కదా, రోడ్లు, ఇవన్నీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్గా వాడుకుంటారు. వీళ్ళను తంటే పెట్టినట్టు ఇలాని. కానీ బ్యాక్గ్రౌండ్గా క్రియేట్ చేసుకోరు కదా, చెట్లు, గుట్టలు, రోడ్లు, బ్రిడ్జ్లు చేసుకోరు కదా. ఆడ ఉన్నాయి వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు అనుకూలంగా. ఇట్లనే కథ సన్నివేశాలు ఆ బ్యాక్గ్రౌండే కథ అనుకుందాం. ఆ బ్యాక్గ్రౌండ్ రోడ్లు, గుట్టలు, చెట్లు అదే కథ అయితే వాటి కోసం మనం ఈ సన్నివేశాలను మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవి జెన్యున్గా ఉంటాయి. అప్పుడు ఎలా ఉంటుంది, కథ అనేది అలా ఉంటుంది, అలా క్రియేట్ చేయాలి. మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే అది అంటే ఇప్పుడు అందమైన ప్రకృతిని, పల్లెటూరు పోతే మంచి మంచి తాట్లెట్లు, ఈత చెట్లు, అందంగా సినిమాలో లొకేషన్ ఉంటుంది అని తీసుకుంటాం. కానీ అలా కంటెంట్ లేదు, అంటే నటన పాత్రలు ఏం లేవు, వట్టిని తీసుకుంటే ఏముంటుంది, ఏముండదు కదా. అవ అందమైన షూట్ చేసి అందులో మీరు కథ పెట్టండి. పెడితే మరి అందమైన లొకేషన్ ఎందుకు అంటే, లొకేషన్ కూడా కథతో పాటు వాళ్ళ అందమైన లొకేషన్ కూడా ఇండైరెక్ట్గా చూపిస్తారు. కాబట్టి మనం కథకు ప్రాధాన్యత కథగా చూసుకుంటాం. కానీ అందమైన లొకేషన్ కూడా మనకు అవసరం ఇట్లా పైన చూపెట్టి కింద చెప్తారు హీరో హీరోయిన్ మాట అన్నట్టు. అలా ఉంటుంది. కాబట్టి అందమైన లొకేషన్స్ అంటే కథ లేకుండా లొకేషన్ తీస్తే ఎలా ఉంటుందో అంత చక్కగా మీరు లొకేషన్కు ప్రాధాన్యత ఇవ్వండి. కథ ఎంతనో అంత లొకేషన్ ఉండాలన్నమాట. కాకపోతే లొకేషన్ చూపెడుతున్నారు కానీ కథకు ప్రాధాన్యత ఇస్తారు ఆడియన్స్, మీరు. కానీ వెనక లొకేషన్ కూడా తీస్తారు డైరెక్టర్. అది కూడా కథ లేకుండా ఓన్లీ లొకేషన్ తీసేటట్టుంటుంది. అంటే తాట్లెట్లు, ఈత చెట్లు, రోడ్డు, అందమైన పల్లెటూరు పోయినా అనుకో, గొడ్లు, అవన్నీ ఎట్లా చూపెడతారు, రైతులు, పొలాలు, అవి కూడా చూపెడితేనే ఈ కథ చూపెడతారు. మనం కథ అనుకుంటాం కానీ అవి కూడా చూపెడతారంట. అది కథకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ లొకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా అంత ప్రాధాన్యత ఇస్తారు డైరెక్ట్. కొత్త కంటెంట్ ఎలా చేయాలంటే, ఇప్పుడు ఒక బ్రిడ్జ్ ఉన్నది. బ్రిడ్జ్ ఉంటే వేరేటోళ్ళు కట్టిన బ్రిడ్జ్ని మనం ఏ విధంగా వాడుకున్నా, దాని మీద నడిచిన ఐడియా వాళ్ళది కదా, దాన్ని కట్టింది వాళ్ళు. అలా వేరే వాళ్ళ పాటలను ఆధారంగా చేసుకొని మనం కథ రాస్తే వేస్ట్. మనం సొంతగా ఒక నది మీద మనం బ్రిడ్జ్ కట్టాలి. మన సొంత ఐడియా, మన సొంత ఆలోచన, సొంత శ్రమ, సొంత ఐడియా, సొంత క్రియేటివ్తో నువ్వు బ్రిడ్జ్ కట్టినావు, అందరు దాటుతాను అదనట. అలా నువ్వు సొంతగా చేయి, కంటెంట్ నువ్వు సొంతగా క్రియేట్ చేయాలి. ఫోటోకి స్టిల్ ఎలా అవ్వాలంటే, ఇప్పుడు మనం ఒక పల్లెటూరు పోయినా ఒక ప్రకృతి ఉంటుంది, అదನ್ನು మనం సెట్ చేసినామా లేదు, పోనీ మన కోసం అది ఏర్పడలేదు, అది జెన్యున్గా అలా ఉంటుంది. అందులో నచ్చినది మనం షూట్ చేసుకుంటాం, అంటే కెమెరా తెచ్చుకుంటాం. అలాగే చెరువులో తెప్ప ఏర్పడ్డది, లేదా ఓ పడవ పోతుంటే అవి జెన్యున్గా పోతానే తప్ప మనం సెట్ చేసుకోలేదు, వాళ్ళు కావాలని ఏర్పడలేదు మన కెమెరా కోసం. అది జెన్యున్, మనకు నచ్చింది తీసుకున్నాం ఫోటో. ఇగో అట్లనే కెమెరాకు స్టిల్ కావాలని ఈ వద్ద కావాలని సెట్ చేసుకోవద్దు, జెన్యున్గానే పెట్టాలి. ఇంకా జెన్యున్గా ఇట్లా స్టిల్ పెట్టాలంట. ఏర్పడితే దాన్ని ఆడ స్నాప్ అవుతుంది, కెమెరా పెడితే అలా స్నాప్ అయి పడుతుంది. కానీ మనం జెన్యున్ ఇంకేపోద్ది. ఇప్పుడు వెబ్కేమ్ ఉన్నది, వన్ పైన వాడు దొంగతనం చేసుకొని పోతా ఉంటుంది, కెమెరాలో పడుతుంది. వాడు కెమెరా కోసం స్టిల్ ఇవ్వడు, కెమెరా కోసం అలా పడాడు, ఆ కెమెరా కావాలని నచ్చదు, నేచురల్గా కనబడతాడు. ఇదన్నమాట కెమెరా ఫోటోలో. ఇప్పుడు వేరే వాళ్ళ సినిమా యాక్టర్ వచ్చే స్టిల్స్ అన్నీ ఇలాగ ఉంటాయి. కంటెంట్ కూడా అంతే. ఇప్పుడు ఫోటో కోసం ఎట్లా చెప్పాను, వెబ్కేమ్లో దొంగలు పడతారు, వెబ్కేమ్ కోసం పడాలని పడతారా, పడాలని దొంగతనం చేస్తారా, వెబ్కేమ్ తీయాలని తీస్తారా, పెడతా అలా పడతారు, ఆటోమేటిక్గా వీళ్ళు చేస్తా అంటే పడతారు తప్ప వీళ్ళు స్టిల్ ఇవ్వరు, అది తీయాలని తీయరు. జెన్యున్, రెండు జెన్యునే కదా. స్టిల్ అట్లా ఇస్తారు, కథ అట్లే ఇవ్వాలి, కంటెంట్ అలాగే చెప్పాలి, అలాగే క్రియేట్ చేయాలి. కెమెరాకి స్టిల్ ఎలా ఇవ్వాలి అంటే, ఫోటో ఇప్పుడు మనం కొన్ని బాగా కొడుతుంది కదా, మనకు ఏడుస్తాం, నొబ్బెడుతుంది, అరుస్తాం, వాడు కొడుతా అంటే అరుస్తాం. కానీ కొట్టకుండానే అరవాలి. ఇక్కడ కొట్టకుండానే అరవాలి, కొట్టకుండానే రక్తం రావాలి, కొట్టకుండానే బాధపడాలి, అరవాలన్నట్టు, హింస పడాలి కొట్టకుండానే. అప్పుడు హింస పడతా అంటే ఒకటి కొట్టినట్టు నటిస్తూ అంటాడు ఆ కర్రతో. అప్పుడు ఎట్లుంటుంది, ఫోటో కూడా కెమెరాకు మనం స్టిల్ ఇవ్వద్దు, కెమెరా కోసం మనం స్టిల్ ఇవ్వద్దు, మనలో స్టిల్ ఏర్పడాలి, జెన్యున్గా అలా స్టిల్ ఏర్పడాలి. ఏర్పడితే వాళ్ళు కెమెరాతో తీస్తారు, అంతేగాని కెమెరా కోసం స్టిల్ ఇవ్వడం అనేది ఇవ్వకూడదు అనమాట. ఓకే.